తన ఆరోపణలను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ ఖండించారు. బాన్సువాడ నియోజకవర్గంలో గతంలో కంటే 10 టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కనీస మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ ప్రభుత్వం ఇచ్చిందన్నారు. రైతుల తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ వానకాలం ధాన్యం కొనుగోలు విషయంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా తొలగించి రాష్ట్ర రైతాంగానికి న్యాయం జరగాలనే సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సివిల్ సప్లై కార్పొరేషన్ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి యొక్క ఆధ్వర్యంలో సమావేశాలు పెట్టి చర్చించి మమ్మల్ని అందరూ కూడా ఆహ్వానించి కొనుగోలు సజావుగా జరగాలని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే ప్రత్యేకంగా నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల 2 కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా ఆ 2 కలెక్టర్ కూడా వెంటనే స్పందించారు. సంబంధిత శాఖ అధికారులతో రైస్ మిల్లర్స్తో మీటింగ్ ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బంది కలగకూడదు, పండించిన పంట మొత్తం గింజ మిగలకుండా కొనాలి, బయట మార్కెట్లో దళాలకు అప్పచెప్తే తక్కువ ధరతో కొంటారు కాబట్టి మనమే కొనుగోలు చేయాలనే ఒక దృఢ నిశ్చయంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాలకు అనుగుణంగా 2 కలెక్టర్